ఇక్కడ క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ రంగం లాంటిది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్, నాట్ ఏ ప్లే గ్రౌండ్. ఇది సరిగ్గా చూడు ఒకసారి, ఉందా? ఇదేంటంటే యుద్ధ రంగం. ఇది సరదాగా ఆడుకునే, సాయంకాలం పూట సరదాగా ఆడుకునేది కాదు. ప్రతి క్రైస్తవుడు విధిగా పోరాడాలి. కాబట్టి మనం ఎవరితో పోరాడుతున్నామో తెలుసుకోవాలి. బైబిల్ ఈ పోరాటానికి పేరు పెట్టిందంటే మంచి పోరాటము పోరాడి తిని. కాబట్టి మంచి పోరాటం ఇది. ఇది చెడ్డ పోరాటం కాదు, ఇతరులను బాధ పెట్టే పోరాటం కాదు, ఇతరులను హింసించేది కాదు, ఇతరులను చంపేది కాదు. ఇదేంటంటే మంచి పోరాటం. ఎందుకంటే మనం పోరాడినది మనుషులతో కాదు. మనం చాలాసార్లు తెలియకుండానే మన చుట్టుపక్కల వాళ్ళతో, ఇరుగు పొరుగు వారితో పోరాడతాం. కానీ వారి వెనక ఎవరైనా మన మీద అరుస్తున్నారంటే వారి వెనక ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. కాబట్టి ఈ సంగతి గ్రహించి మనం ఎవరితో పోరాడుతున్నామో గ్రహించుకొని మనం పోరాడాలి. అయితే పోరాడక ముందు మరి ఇక్కడ మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి. ఎవరు మన శత్రువు చెప్పండి? అపవాది. వాడికి బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి. అపవాదికి ఉన్న పేర్లు ఏమిటంటే సాతాను అంటారు. అపవాది అంటే విరోధి, సాతాను అంటే మోసం చేసేవాడు. అర్థమైందా? కాబట్టి వాడికి అపవాదిని, సాతానని, మత్తయి సువార్త 4:4 శోధకుడు అని పేరుంది. ఏం పేరు ఆయన పేరు? శోధకుడు అతని పేరు. తర్వాత ఇంకా యోహాను సువార్త 8:వ వాడు అబద్ధమునకు జనకుడు. వాడిలో సత్యం ఉండదు. వాడు అబద్ధాలు ఆడతాడు, మనతో కూడా అబద్ధాలు ఆడిస్తాడు. అంత మాత్రమే కాదు, వాడు గర్జించు సింహం అని 1 పేతురు 5:8 గర్జించు సింహం వలె మృంగుతా ఉంటాడు. అర్థమైందా? కాబట్టి వాడు ఏంటో మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, వాడు ఎలాంటి వాడు అంటే వెలుగుతూత అని 2 కొరింథీ 11:14 వెలుగుతూత అని రాయబడింది. వెలుగుతూత వేషం వేసుకొని వాడు వస్తాడు. 2 కొరింథీ 4:4 అపవాది ఈ యుగ సంబంధమైన దేవత. ఇన్ని పేర్లు ఉన్నాయి వాడికి. ఆదికాండం 3:3 సర్పము. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి, రకరకాల రూపాల్లో మన దగ్గరకు వస్తాడు. కాబట్టి ఈ అపవాది అనేవాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. మీరు అడగవచ్చు, ఈ అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరితను అంటే ఇతను అరే ఆగమా అక్కడిది కొడుదులే, అందరు ఇట్లా తయారయ్యారు, కొడుతులే, బయట పోయినా కొడుతులే, కూర్చో. అపవాది ఎక్కడి నుంచి వచ్చాడంటే మరి యెషయా గ్రంథం 14:4 వాడు ఏం చేశాడంటే మరి 1/300 మంది పరలోకంలో ఉన్న దేవదూతలో పరలోకంలో వాడు గర్వించాడు. లూసిఫర్గా ఉన్నప్పుడు, ప్రధాన దూతగా ఉన్నప్పుడు వాడు ఏం చేశాడంటే గర్వించాడు. ఆ గర్వం వల్ల దేవుడు అతని త్రోసివేశాడు భూమి మీదకి. మీరు ప్రకటన 12:4 చూస్తే అక్కడ 1/300 మంది పరలోకంలో ఉన్న దూతలందరూ పడద్రోయబడ్డారు. ఎందుకు వారు పడద్రోయబడ్డారంటే ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను హెచ్చించుకొద్దను. సాతాను సృష్టికర్త కాదు, సృష్టము, దేవుని చేత సృష్టించబడిన వాడు. అలాంటి వాడు ఏం చేశాడంటే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించాలనుకున్నాడు, పడద్రోయబడ్డాడు, గర్వించాడు. కాబట్టి మరి గర్వించే వాళ్ళందరూ అపవాదికి చెందిన వాళ్ళు అని అర్థం చేసుకోవాలి. వాడు పడద్రోయబడ్డాడు. వానితో పడద్రోయబడిన దూతలందరూ దయ్యాలుగా మారిపోయాయి, అపవిత్రాత్మలుగా మారిపోయారు. ఇప్పుడు దయ్యాలంటే ఉరి వేసుకొని చచ్చిపోయినాడు ఆత్మహత్య చేసుకున్న దయ్యాలు కాదు. దయ్యాలు అప్పటికే ఉన్నాయి, చాలా దయ్యాలు ఉన్నాయి. కొన్ని వేల లక్షల కోట్ల దయ్యాలు ఉన్నాయి. ఎంతమంది దయ్యాలు ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి ఈ దయ్యాలు అపవిత్రాత్మలు ఉన్నవి. కాబట్టి మన శత్రువు ఎవరు అంటే వాడు అపవాది. వాడు ఎలా మనల్ని శోధిస్తాడు? ఇప్పుడు దేవుడి వలె వాడు సర్వంతర్యామి కాదు, అన్ని చోట్ల ఉండలేడు కదా. అతనికి ఉన్న సోర్సే లిమిటెడ్. కానీ ఇంతమందిని, ఇన్ని కోట్ల మందిని ఏకకాలంలో ఎలా శోధిస్తాడనేది అర్థం కాదు. అంటే వారికి కొంతమంది అనుచరులు ఉన్నారు. ఎవరు అనుచరులు? చూడండి, ప్రధానులతోనూ ఏలైనగా 12వ ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అధికార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమన్న దురాత్మల 4 విధాలు ఉన్నారు. ఫస్ట్ అపవాది, వాడి కింద బెటాలియన్ ఎవరు ఉంటారంటే ప్రధానులు, ఆ ప్రధానుల కింద అధికారులు, వారి కింద లోకనాథులు, వారి కింద దురాత్మలు. అవును కదా. ఇప్పుడు జిల్లా పోలీస్ ఎస్పీ ఉంటాడు, ఎస్పీ కింద ఎవరు ఉంటారు? డిఎస్పీ.
డిఎస్పి కింద సిఐ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, ఇట్లా అనుచరులు ఎలా ఉంటారో సాతాను కూడా ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారు. వీరందరూ కూడా ప్రధానులు కానీ, అధికారులు కానీ, దురాత్మల సమూహం కానీ, దురాత్మలు కానీ, వీరందరూ కూడా మనిషిలో దూరి శోధిస్తూ ఉంటారు. కాబట్టి సాతాను అనేవాడు వాడు ఎంత నష్టం చేస్తాడంటే, మీరు సాతాను శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. సైతాను శక్తి ఏమిటంటే వాడు దొంగనే. యోహాను సువార్త 10:10లో దొంగతనమును హత్యను చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. మన మధ్యలో ఇద్దరు దొంగలు ఒక ఆయన ఇంట్లో పడ్డారు, చాలా ధనవంతుడి ఇంట్లో. ఒకడేమో బీరువా తీసుకొని బీరువా కొట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. ఇంకొకడేమో కర్ర ఒక రాడ్ పట్టుకొని ఆ బెడ్ మీద నిలబడ్డాడు. వాడు పొరపాటున లేస్తే ఏం చేయాలి? వాడిని చంపేయాలి. కానీ అదృష్టవశాత్తు అతను లేవలేదు. ఒకళ్ళ పొరపాటున లేచి ఇట్లా గదిలిచ్చిన వాడిని తల పగిలేది, వాడు వచ్చేవాడు. కాబట్టి దొంగలు దేని కూడా వెనకాడదు. దొంగతనం చేస్తారు, అడ్డొస్తే ప్రాణాలు కూడా తీస్తారు. సైతాను వాడు దొంగ, వాడు నాశనం చేస్తాడు. ఆదాము హవ్వల మహిమ వస్త్రాలను దొంగిలించింది ఎవరు? వారిని దిగంబరులుగా చేసింది ఎవరు? అపవాది. మనం నిర్లక్ష్యంగా ఉంటే, జాగ్రత్తగా లేకపోతే మనల్ని కూడా మోసం చేస్తాడు. 2 కొరింథీ 2వ అధ్యాయంలో ఉంది, మనము సాతాను తంత్రములను ఎరగవారము కాము. దేవుని పిల్లలకు ఇది అపవాది ఆలోచన, మరి దేవుని ఆలోచన తెలుస్తుంది. అన్యులైన వారికి అలాంటి ఆలోచన తెలియదు. మీకు సైతాను ఎంత నాశనం చేస్తాడో ఒక ఉదాహరణ చూడండి. యోబు జీవితాన్ని ఎంత నాశనం చేసేవాడు. యోబు 10 మంది పిల్లలు చంపివేశాడు. తర్వాత అతనికున్న ఆడుగాడిదలు, ఒంటెలు, పశువులు అన్నీ చచ్చిపోయాయి. తర్వాత తనకు అనారోగ్యం వచ్చింది. కాబట్టి ఎంత నష్టపోయాడంటే అన్ని రకాలుగా నష్టం చేస్తాడు. అపవాదిని మీరు తక్కువ అంచనా వేయకూడదు. మరి మీరు అడగొచ్చు, దయ్యం ఎవరికి పడుతుంది? దయ్యం పడుతుంది కొంతమందికి. దయ్యం ఎవరికి పడుతుంది అంటే ఎవరికి పడితే వాళ్ళకి పట్టదు. ఎవరైతే పాపంలో జీవిస్తూ సైతానుతో సహవాసం చేస్తారో, సైతానికి ఇష్టంగా జీవిస్తారో అలాంటి వారికి దయ్యం తొందరగా పడుతుంది. కాబట్టి మన దేవుని బిడ్డలకు దయ్యం పట్టదు, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. కాబట్టి సైతాన్ యొక్క ఆ క్రియలు, వాడి ఆలోచనలు, వాడి తంత్రాలు, వాడి కుతంత్రాలు మనం ఎరిగి ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే సైతాను మనల్ని కూడా పాడు చేస్తాడు. కుటుంబంలో భార్యాభర్తలు విడాకులు, దంపతులలో గొడవలు, ఈ మధ్యలో భార్య భర్తను చంపటం, భర్తను భార్యను చంపటం, ఇవన్నిటి వెనక ఎవరున్నారు? సైతాను ఉన్నాడు. ఈ లోకంలో జరిగే ప్రతి హత్యాకాండ, ప్రతి చెడుకు వెనక సైతాను ఉన్నాడు. వాడి కోపం దేవుని మీద, మానవుల మీద కాదు. వాడు దేవుని ఏమీ చేయలేక దేవుని రూపంలో ఉన్న మనుషులను వాడు నాశనం చేస్తాడు. అది మొదటిది. రెండవది ఏంటంటే వాడికున్న సమయం కొద్దిదే. యేసుప్రభువు వస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆ వెంటనే వాడు నరకంలో పడద్రోయబడతాడు. అయితే నాకున్న కొద్ది కాలమే కనుక ఆ కొద్ది కాలాన్ని వాడు బాగా సద్వినియోగం చేసుకుంటున్నాడు, ఎక్కువగా పాపం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలంగా మనం బహుజాగ్రత్తగా ఉండాలి. అపవాది ఎలాంటి వాడు ఎవడో తెలుసుకోవాలి. వాడికున్న అనుచరులు ఏమిటో తెలుసుకోవాలి. వాడి ఎబిలిటీస్, వాని సామర్థ్యం ఏమిటి, వాడు ఏమి చేయగలడో అది కూడా తెలుసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేయాలి దానికంటే మనం వాక్యంలో విందాం. అయితే దేవుడు అపవాదిని ఎదిరించడానికి వాడేమో శక్తిమంతుడు, మనమేమో బలహీనం. బైబిల్లో ఉంది, ఈ లోకాధికారి ఇప్పుడు త్రోసివేయబడుచున్నాడు. వాడికి యేసుప్రభు వారు అపవాదికి ఇచ్చిన పేరు ఏమిటి? లోకానికి అధికారి. ఎవరు పెట్టారు ఆ పేరు? సాక్షాత్ యేసుప్రభు. అంటే యేసుప్రభు అన్నాడు, వీడు లోకాధికారి. వాడేమో లోకాధికారి, మనమే బలహీనం. వాడితో మనం ఎక్కడ పోరాడలేము, ఓడిపోతాం. అందుకని దేవుడు మనకు ఒక ఆయుధం ఇచ్చాడు. ఏమిటంటే అది సర్వాంగ కవచం. చూడండి ఆ మాటలు. 13 అందుచేతను ఎదిరించుటకును ఈ సర్వాంగ కవచం ధరించుకుంటే, ఒకసారి 2వ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందంటే, వాళ్ళకు ఇవన్నీ ఉంటుంటాయి కదా, మిలిటరీ డ్రెస్, ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఈ యొక్క శిరస్త్రాలము, ఈ గుండెకున్న బుల్లెట్ ప్రూఫ్, ఇవన్నీ పెట్టుకుంటే వాడు ఏం చేసేటంటే, నాకు చాలా బరువుగా ఉన్నాయి,
ఇవెందుకులే, ఏమీ కాదులని ఒక కొద్దిసేపు ఏం చేశాడు, ఈ బరువు భరించలేక ఆ, గొలియాతు లేకపోతే దావీదు ఏమన్నాడు, ఇవన్నీ నాకు వాడుకలో లేదు, ఇవన్నీ నాకేంది ఇంత బరువు పెట్టిన, బరువు అక్కడ పెట్టాడు. అట్లాగే ఈ సైనికుడు ఏం చేశాడు, నాకు పెట్టుకోకుండా, మరి బుల్లెట్ ప్రూఫ్ ధరించుకోకుండా, ఇవన్నీ డాలు ఇవన్నీ పెట్టుకోకుండా యుద్ధానికి వెళ్ళాడు. వెళ్తే ఎక్కడైతే ఆ బుల్లెట్, ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ ఉంటుందో అక్కడే తగిలింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ లేనప్పుడు ఆ తూట వచ్చి గుండెకు తగిలింది, వాడు చచ్చిపోయాడు. ఒకవేళ బుల్లెట్ ప్రూఫ్ ఉంటే ఆ బుల్లెట్ని అది తప్పించేది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. చాలామంది, నిన్న మా తమ్ముడు కాలేజీలో లెక్చరర్గా ఉంటాడు, వాడి స్టూడెంట్ హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు. అతను మా తమ్ముడు పెట్టాడు పోస్టు, చాలాసార్లు హెల్మెట్ లేకుండా వెళ్ళకరా అని చెప్పాను కదరా, నువ్వెందుకు నిర్లక్ష్యం చేసావు. చాలా బాధపడ్డారు. చాలామంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఎందుకంటే శిరస్త్రాణం లేదు, హెల్మెట్ లేదు, సీట్ బెల్ట్ పెట్టుకోరు. అట్లాగే మనం కూడా ఆత్మీయమైన సదుపాయాలు కదా, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు, వీటిని మనం ధరించుకోవాలి. అవి ధరించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు. విశ్వాసులు శత్రువు చేతిలో, అపవాది చేతిలో ఓడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒక 7 విషయాలు ఇక్కడ రాశాడు. ఆ 7 విషయాలు ఏమిటో ఇక్కడ మనం చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, 14వ వచనం, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి. అంటే సత్యము కదా, సత్యము కట్టుకోవాలి అంటే సత్యంగా ప్రవర్తించాలి. యేసు ప్రభు వారు సత్యం. సత్యం అనగా ఏమిటి? సత్యం అనగా ఎవరంటే యేసు ప్రభువును. అంటే యేసు ప్రభువును మనం ధరించుకోవాలి, సత్యంగా జీవించాలి, అబద్ధాలు ఆడకూడదు. అబద్ధములు ఆడు పెదవులు యెహోవాకు హేయములు. ఇందాక మనం చదివాం యోహాను 8:46 ఏమిటంటే, వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు, ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద లయింగ్ కదా. అబద్ధం అనేది వాడి గుండా వస్తుంది. కాబట్టి అబద్ధాలు అనేవి చాలా చెడ్డది. మన దేవుడు సత్యవంతుడు. బైబిల్ చెప్తుంది, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ట్రూత్. ఆయన యథార్థవంతుడని 32:4 ఉంటుంది. అంత మాత్రమే కాదు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన కూడా సత్యవంతుడు. ద సన్ ఈజ్ ద సన్ ఆఫ్ ట్రూత్. యోహాను 14:6లో నేనే మార్గమును సత్యమును. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆయన వాక్యం కూడా సత్యము. నీ వాక్యమే సత్యము. యోహాను 17:17 తండ్రి సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు సత్యవంతుడు, ఆయన వాక్యం సత్యమైతే మరి మనం ఎలా ఉండాలి? ఆయన పిల్లలు ఎలా ఉండాలి? సత్యం కలిగి ప్రవర్తించాలి. ఎఫెసీ 4వ అధ్యాయం 25వ వచనం, గనుక అబద్ధమాడుట మాని ప్రతి వాడును తనకు పొరుగు వాడితో సత్యమై మాట్లాడాలి. అబద్ధాలు అనేది మన నోట ఉండకూడదు. అబద్ధాలు మనం చెప్పకూడదు. కొన్నిసార్లు మరి అబద్ధం ఎందుకు ఆడతారంటే ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి. కొంతమంది అజీజ్ నగర్లో ఉంటారు, అలా ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, నువ్వు ఎక్కడ ఉన్నావురా అంటే వాడు అంటాడు మొయినాబాద్లో ఉన్నా అంటాడు, లేకపోతే ఏమంటాడు మొయిదీపట్నంలో ఉన్నా అంటాడు. అది అబద్ధం అనిపించదు, కానీ అబద్ధములాడు బైబిల్లో అబద్ధము జరిగించే ప్రతి వాడును నరకంలో, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులే కాదు, అబద్ధములాడే వారు కూడా నరకానికి వెళ్తారు, 2వ మరణానికి వెళ్తారు. కాబట్టి ఒక అబద్ధం ఆడినందుకే అననీయ సఫీరాలు చనిపోయారు. అబద్ధానికి. అబద్ధం అనేది చిన్న ఎవరు వాడట్లేదు అనుకోవచ్చు మీరు. అబద్ధం పాస్టర్ చెప్పట్లేదా, సంఘ పెద్దలు చెప్పట్లేదా, నేను చెప్తే తప్పింది అంటారు. పాస్టర్ చెప్తే పాస్టర్ శిక్ష అనుభవిస్తాడు, అది నీకు సంబంధం లేదు కదా. వాక్యం ఏం చెప్తుందంటే మనం అబద్ధం ఆడకుండా ఉండాలి. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడితే సైతాన్ నిన్ను ఈజీగా పట్టేస్తాడు, తొందరగా పడతాడు, సైతాన్ చేతిలో ఓడిపోతావు. అబద్ధం ఆడే ప్రతి వ్యక్తి కూడా సాతానుకు దాసుడు, సత్యమాడే పెదవులు దేవుని దాసులు. కాబట్టి ఈ సత్యం అనే దట్టి అంటే నడుముకు బెల్ట్ కట్టుకుంటాం కదా, మేము బెల్ట్ పెట్టుకుంటాం అంటే అది గట్టిగా ఉంటుంది. పని చేసినప్పుడు ఏం చేస్తారు, నడుము కట్టుకుంటారు. కాబట్టి అలాగా మనం సత్యం అనే దట్టి కట్టుకోవాలి. మీరు ఎవరైనా అబద్ధాలు ఆడుతూ ఉంటే ఈ రోజు నుంచి, ప్రభా ఇంతవరకు నేను అబద్ధం ఆడాను, ఇక ఏ విషయంలో అబద్ధం ఆడాను, ఏ విషయంలో కూడా, చిన్న విషయంలో కూడా అబద్ధం. మన తల్లిదండ్రులకు, భర్తలకు, భార్యలకు, పిల్లలకు, మనం పనిచేసే చోట ప్రతిసారి ఎక్కడైనా సరే మనం నిజం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి. ప్రతివాడు సత్యమే. మన దేవుడు ఆయన అబద్ధమాటకు నరుడు కాడు, అబద్ధమాడడానికి నరుడు కాదు ఆయన.
నరులు అబద్ధం ఆడతారు. దేవుని పిల్లైన వారు, బలలో చేయి వేసేవారు, ఆయన ఆరాధించేవారు, ఇలాంటి వారు కూడా అబద్ధం ఆడితే ఎట్లా? కాబట్టి అబద్ధం ఆడకుండా జాగ్రత్త పడాలి. పొరపాటున అబద్ధాలు, అసత్యాలు మన నోటి నుంచి వస్తే సైతాను మనల్ని మోసం చేస్తాడు. దాన్ని బట్టే మళ్ళీ పట్టుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అబద్ధం ఆడను, అది తీర్మానం చేసుకోవాలి. అట్లా తీర్మానం చేసుకునే వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. దేవుడు దాని కొరకు కొంత వెల చెల్లించాలి. నిజమే, దాని కొరకు కొంత క్రయం చెల్లించాలి. అయినా పర్వాలేదు, కానీ మీ హృదయంలో సంతోషం ఉంటుంది, మీ జీవితంలో ఆనందం ఉంటుంది. నేను అబద్ధం ఆడలేదు, నేను సత్యం చెప్పాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాను, కుండబద్దలు కొట్టాను, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడాను. అది మంచిది కదా. మనం తప్పించుకోవడానికి, పరిస్థితిని దాటివేయడానికి అబద్ధం ఆడకూడదు. కాబట్టి మొట్టమొదటిగా మనం ధరించే సర్వాంగ కవచంలో ఉన్నది మొట్టమొదటి ఏమిటంటే సత్యం అని దట్టి. రెండవది నీతి అనే మైమరు. నీతి అనే మైమరు అంటే ఇక్కడ గుండె ఇట్లా పెట్టుకుంటాను, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటారు దీన్ని కదా. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ కవచం పెట్టుకుంటారు. కవచం పెట్టుకుంటే ఎవరైనా బాణాలు వేసినా ఇక్కడ తగలవు. కాబట్టి అలాగ నీతి అనేది మనం జరిగించాలి. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5:21. ఎందుకనగా దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను. కాబట్టి మనం నీతిమంతులు కావాలని, ఆ నీతి మనం ధరించుకోవాలని యేసుప్రభువు వారు రక్తం కార్చాడు, యేసుప్రభువు వారు ప్రాణం పెట్టాడు, యేసుప్రభువు వారు వెల చెల్లించాడు. ఆయన అంత చేసి, అంత క్రయం చెల్లిస్తే మనకు నీతిమంతులుగా చేస్తే, ఆ నీతి అనే మైమరును మనం దొడుకోవట్లేదు, పక్కన పెడుతున్నాం. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్, బుల్లెట్ గుండె గుచ్చుకుంది. కాబట్టి నీతి అనే మైమరును మనం ధరించుకోవాలి, నీతిమంతులుగా మనం కనబడాలి. ఎఫెసీ 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావం ధరించుకోవాలి. నేను షర్ట్ని ఎలా ధరించుకున్నానో మనం నీతిని కూడా ధరించుకోవాలి. సత్యాన్ని ఒక ఆభరణంగా, ఒక వస్తువుగా మనం ధరించుకోవాలి. నీతిగా మనం ప్రవర్తించాలి. నీతిమంతులు మనం యేసుక్రీస్తు రక్తం వల్ల నీతిమంతులయ్యాం, ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులయ్యాం, ఆయన పునరుత్థానం వల్ల నీతిమంతులయ్యాం. కాబట్టి ఇవన్నీ మనం నీతిమంతులైన వాడు, మన పేరేమో నీతిమంతులు, మనం నీతి క్రియలు చేయం. కాబట్టి నీతిమంతులైన వారు మనం, ప్రభా నేను అవినీతితో జీవిస్తున్నాను, నాలో నీతి లేదు అని ఒప్పుకోవాలి, నీతి కలిగి జీవించాలి. నీతి అని మైమరును మనం తొడుక్కోవాలి, నీతిని మనం ధరించుకోవాలి. ఒక వస్త్రాన్ని ధరించుకున్నట్లుగా ఇంట్లో పెట్టి రావద్దు నీతిని. ఇప్పుడు షర్ట్ని విడిచిపెట్టి షేకట్ లేకుండా చర్చకు వస్తానా? అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కూడా నీతి అనే మైమరువును నిండా, అప్పుడు సైతాన్ని ఏ బాణం వేసినా మనకేమీ కాదు. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసమనే డాలు, రెండవది నీతి అనే మైమరు, మూడవది పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోండి. చూడండి రోమా 10:15 ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడినది. ఎక్కడ రాయబడిందంటే 52 యెషయా 7వ రాయబడ్డాయి. కాబట్టి ఈ సువార్త ప్రకటించే వారి పాదాలట పర్వతం మీద ఎంతో సుందరమైనవి. అంటే రెడీనెస్. మనం ఎప్పుడైనా సరే వాక్యాన్ని చెప్పడానికి ఎట్లుండాలి? రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. పౌలు అంటాడు తిమోతితో, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు. ఒకసారి భక్సింగ్ గారు ముంబై వీధుల్లో సువార్త ప్రకటించి పడుకున్నాడు, నిద్రపోయాడు ఆ బీచ్లో. ఆయనకు ఎవరు తెలియదు. అయితే అర్ధరాత్రి వేళ దేవుడు ఆయనతో మాట్లాడాడు. భక్సింగ్ గారిని పిలిచాడు. భక్సింగ్ గారు లేచిన తర్వాత ఈ సమయంలో ఒక ఆమె వస్తుంది, ఆమెకు నువ్వు వాక్యం చెప్పాలి. ప్రభు ఈ రాత్రి దినమంతా వాక్యం చెప్పాను, అలసిపోయాను, ఇప్పుడు చెప్పాలా ప్రభు? చెప్పాల్సిందే అన్నాడు. అది అసమయం, అది అర్ధరాత్రి. అప్పుడు ఏం చేసినట్టు ఒక ఆమె ఆ సముద్రంలో దూకి చచ్చిపోవడానికి వచ్చిందట. ఆమెను ఆపాడు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను చచ్చిపోదామని చెప్తాను. ఎందుకు వస్తావు అంటే, నాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి అని చెప్తా. అప్పుడు భక్సింగ్ గారు అన్నాడు, చచ్చిపోతే సూసైడ్ చేసుకుని నరకానికి వెళ్తామని చెప్పి ఆమెకు సువార్త ప్రకటించాడు. ఆమె మారు మనసు పొందింది, రక్షణ పొందింది. మీకు అర్థమైందా?
తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యలో విన్నాను. ఒక దొంగ ఒక వ్యక్తిని చంపి, దొంగ ఒక వ్యక్తిని పొడిచి హైదరాబాద్ పరిగెడుతుంటే పోలీసులు వెంటబడ్డారు. పోలీసులు వెంటబడితే ఆడేం చేశాడంటే, ఆ దొంగ అనే వ్యక్తి, ఆ హంతకుడు పరిగెత్తుకుంటూ హెబ్రోన్ కాంపౌండ్ ముందు నడుచుకుంటూ హెబ్రోన్లో దాంట్లోకి పోయాడు. దేంట్లోకి? బాత్రూంలోకి పోయాడు. ఈ కథ మీకు తెలుసో తెలియదు. బాత్రూంలోకి పోతే వీళ్ళు ఏం చేశారు, పోలీసులు లోపలికి పోయారు. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు, ఎంక్వైరీ చేశారు. రాత్రి పూట ఇక్కడ ఏమైనా వచ్చాయంటే ఎవరికి రాలేదని చెప్పారు. చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు అక్కడక్కడ వెతికారు, కానీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీడేం చేశాడు, వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్తే అక్కడ పెద్దవాళ్ళందరూ ఉన్నారు, పాస్టర్లు, దైవసేవకులు ఉన్నారు. వారు, నువ్వేంటయ్యా, ఎవరు నువ్వు అంటే, నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను, ఒక వ్యక్తిని చంపి ఇట్లా వచ్చాను, పోలీసు వాళ్ళని పట్టుకున్నారు, అయ్యా మీరు నాకు సహాయం చేశారు అని చెప్పి చెప్తుంటే, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరూ అతను కూర్చోబెట్టి సువార్త చెప్పారట. సువార్త చెప్తే ఏమైందంటే అతను మారు మనసు పొందాడు. ఆ రాత్రి అతను మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. అప్పుడు చెప్పారు, అటు వెళ్ళి పోలీసులకు చెప్పుకోపో అన్నాడట. పోలీసులకు పోయి నువ్వు లొంగిపో అన్నాడు. అయితే అతను ఏం చేశాడు, ఆ తర్వాత అప్పుడు లొంగలేదు, కానీ తర్వాత కోర్టుకు వెళ్ళి నేనే ఆ వ్యక్తిని చంపానని చెప్తే వాళ్ళు నమ్మలేదట. కోర్టుకి ఏం కావాలి? సాక్ష్యాలు కావాలి. నువ్వు చంపినట్లుగా ఏమైనా రుజువు ఉందా? అరే రుజువు ఏంటండి, నేనే చంపిన ఒప్పుకుంటున్నాను కదా. లేదు, అట్లా కుదరదయ్యా, నీదేదైనా రుజువు ఉందా? నువ్వు రుజువు ఉంటే చెప్పు, ఎవరైనా చూసారా, ఏమైనా చేశారా అని చెప్పి హంతకుని కోర్టు జడ్జి ఏం చేశాడు, విడుదల చేశాడు. విడుదల చేసిన తర్వాత అతను హెబ్రోన్కి వచ్చి ఇంకా హెబ్రోన్లో ఉండిపోయాడు, సేవ చేశాడు కొంతకాలం. చూసారా, హంతకులు మారిపోతారు. అంటే దేనివల్ల? సువార్త వల్ల. సువార్త చెప్తే చాలు. ఒక కరపత్రం, ఈ తిమోతి గారు ఒకసారి, తిమోతి అంటే పెద్ద తిమోతి, ఆయన హెబ్రోన్లో ఇప్పుడు చనిపోయారు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒకసారి ఆత్మహత్య చేసుకుని చార్మీర్కి వెళ్ళాడట. ఇంకెన్నో ప్రయత్నాలు చేశాడు, నెమ్మదిలేక ఒకసారి కరపత్రం దొరికింది ఆయనకు. కరపత్రమే. ఆ కరపత్రాన్ని చూశాడు. పాపంలో వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవాన్ని చదివాడు. దాని తర్వాత ఆయన జీవితం మారిపోయింది. చిన్న కరపత్రం ద్వారా ఆయన మారు మనసు పొందాడు. సువార్త ప్రకటించడం అనేది ఎంత ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలో మనం రెడీగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం ఏ సువార్త చెప్పాలంటే సమాధాన సువార్త చెప్పాలి. ఏం చెప్పాలి? పోట్లాడకూడదు. ఎలా ఉండాలి? మనం సమాధాన సువార్త చెప్పాలి. కాబట్టి సువార్త చెప్పడానికి రెడీగా ఉండాలి, చెప్పులు వేసుకొని మరి సమాధాన సువార్త ప్రకటించాలి. అర్థమైందా? 3 చూసాం. ఒకటి సత్యమైన తట్టి, రెండవది నీతి అనే మైమరు, మూడవది సమాధాన సువార్త వలన సిద్ధ మనసును చూడు, రెడీనెస్. ఈ మధ్యలో నేను వాకింగ్ చేద్దామని చెప్పి ఏం చేశానంటే, నా చెప్పులు వేసుకొని ఇట్లా తిరిగాను 10 రౌండ్లు. కాళ్ళన్నీ నొప్పులు పుట్టాయి. తర్వాత నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అన్న అట్లా వాకింగ్ చేయకూడదు, రన్నింగ్ షూస్ వేసుకొని వాకింగ్ చేయాలి. ఏం చేయాలట? రన్నింగ్ షూస్ వేసుకొని వాకింగ్ చేస్తే నీకు ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి సువార్త ప్రకటించాలంటే ఏముండాలి? సిద్ధ మనస్సు అని జోడు, అంటే రెడీనెస్. జోడు అంటే చెప్పులు కాదు, అక్కడ సిద్ధ మనస్సు అని రెడీగా ఉండాలి. సమాధాన సువార్త ప్రకటించాలి. మనం సువార్తకు వెళ్ళేటప్పుడు అసమాధానం కొట్లాడకూడదు. మనం సమాధాన సువార్త ప్రకటిస్తాం, మనమే అసమాధానం కూడా కొట్లాడితే ఇట్లా. కాబట్టి సమాధానంగా ఉండాలి. అది 3వది. ఇంకా 4వది ఏముంది అక్కడ? విశ్వాసం అనే డాలు. ఈ డాలు ఇట్లా చేతిలో పట్టుకుంటారు. ఆ డాలు పూర్వ రోజుల్లో సైనికులకు అది 4x4 సైజులో ఉండేది, చాలా పెద్దగా ఉండేది. ఎవరైనా అవతల వ్యక్తి శత్రువు బాణం వేస్తే ఇట్లా అడ్డం పెడితే అది వచ్చి దాంట్లో గుచ్చుకుంటుంది. చెక్కలతో ఆ చెక్క పైన రేకు కవచం వేసి, స్టీల్ కవచం వేసి తయారు చేస్తారు. కొన్నిసార్లు వాడు అగ్నిబాణములు వేస్తారు. ఇప్పుడు సైతాన్ ఏమేస్తాడు? అగ్నిబాణములు వేస్తాడు. మన దగ్గర విశ్వాసం లేకపోతే కుప్పుకొల్లిపోతాం. కాబట్టి విశ్వాసం అనే డాలు మనల్ని ఏం చేస్తుందంటే, శత్రువు యొక్క మాటలున్నా చూడమ్మా, ఇవన్నీ కాక 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకునండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలు ఆర్పుటకు. అంటే అగ్ని బాణాలు వేస్తాడు సైతాన్, బాణాలు వేస్తాడు. పూర్వ రోజుల్లో బాణాలతో యుద్ధం చేసేవారు. ఇప్పుడు యుద్ధం వేరు, కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దానికి ఆ మొనకు దాన్ని చుట్టి దాన్ని అగ్ని ముట్టించి దానికి మీద ఆయిల్ పోసి ఇట్లా వేసేవాళ్ళు. అది వెళ్ళి కుచ్చుకొని వాళ్ళంతా అంటుకునేది, చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి శత్రువు కూడా అలాంటి పని చేస్తాడు. వారి బాణాలు
వాడి ప్రయోగాలు మనం వాడి తంత్రాల నుంచి తప్పించుకోవాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే ఏమైంది, జీవితంలో మునిగిపోతాం కదా. గొప్ప విశ్వాసము, రెండవది అల్ప విశ్వాసము, మూడవది అవిశ్వాసం. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉండాలి. యోహాను ఫిబ్రవరి 11:6, యోహాను 11:6. అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు. కాబట్టి విశ్వాసం అంటే ఏమిటంటే దేవుడు ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్తాం. ఇది నమ్మాలి. ఏమని నమ్మాలి? పరలోకం ఉంది నిజంగా నమ్మాలి. విశ్వాసం అంటే నమ్మటమే. నరకం ఉంది నమ్మాలి. నరకాన్ని పరలోకాన్ని ఈజీగా తీసుకోవద్దు. కాబట్టి నరకం ఉంది, మరణం ఉంది, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వీటిని మనం నమ్మాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఇది నమ్మాలి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఇవన్నీ మనం నమ్మాలి. నమ్మకుండా ఏదో వీళ్ళు చెప్పుకుంటూ పోతే కావటం కాదు. విశ్వాసం అనే డాలు, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, విశ్వాసం అనే డాలు. ఇంకోటి పాదములకు సిద్ధ మనస్సు అనే జోడు. సమాధానం సువార్త ప్రకటించాలి, విశ్వాసం కలిగి ఉండాలి. క్రైస్తవ గుణలక్షణాలు ఇవన్నీ. 6వది ఏమిటట? రక్షణను శిరస్త్రానం. ఇందాక చెప్పాను కదా, హెల్మెట్ లేకుండా ఎంతమంది చచ్చిపోతున్నారు. చాలామంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు ఈ రెండే రెండు. ఒకటి సీట్ బెల్ట్, కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, మోటార్ సైకిల్ మీద స్కూటీ మీద హెల్మెట్ లేకపోవటం. హైదరాబాద్లో కానీ చాలా స్థలాల్లో మరి హెల్మెట్ లేకపోవటం. హెల్మెట్ ఏం చేస్తుంది అంటే రక్షణ శిరస్త్రానం మన మనసులోని ఆలోచనలు, తలంపుల్లో అది కంట్రోల్ చేస్తుంది. చూడండి, 1 తెస్సలోనిక 5వ అధ్యాయం, 1 తెస్సలోనిక రక్షణను శిరస్త్రానం అన్నమాట అమ్మా. 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రానము. ఈ రక్షణ శిరస్త్రానం, ఈ రక్షణ మనకుంటే మనం గ్యారంటీగా పరలోకానికి వెళ్తాం. కాబట్టి రక్షణ అనే శిరస్త్రానం, హెల్మెట్ మనం ధరించాలి. అది లేకుండా ఉంటే ఇంకా రక్షణ లేకపోతే పరలోకం ఎట్లా వెళ్తాం? కాబట్టి క్రైస్తవులకు నసుగుణాలు: సత్యం కలిగి ఉండాలి, రెండవది నీతి కలిగి ఉండాలి, మూడవది స్వార్థ చెప్పగలిగి ఉండాలి, నాలుగవది విశ్వాసం అనే డాలు, తర్వాత 5వది రక్షణ. ఈ 6, 5 ఉండాలి. కాబట్టి మనం రక్షించబడ్డామా? రక్షించబడకపోతే ఇది అనుకూలమైన సమయం. ఇక్కడ ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఎవరైతే ఉంటే ఇది మంచి అవకాశం. వాయిదా వేయొద్దు. చిన్నపిల్లలు అంటారు, ఇంకా నాకు చిన్న వయసునే కదా, నేను ఇప్పుడే చచ్చిపోతాను, ఎంజాయ్ చేస్తాను, ఆఖరిలో ప్రభువుని నమ్ముకుందామంటే మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 6. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించుకుని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని కదా. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. కాబట్టి ఈరోజే రక్షణ దినం. మీరు వాయిదా వేయొద్దు. రేపు రక్షణ పొందుతా అనుకోవద్దు. ఇప్పుడు అవకాశం ఉంది. ఇందాక చెప్పాను, ఎన్నిసార్లు చెప్తున్నాను, సమయం ఉంది, ఆరాధన చేయడానికి మీరు చేయట్లేదు. అట్లా పోస్ట్పోన్ చేయొద్దు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం నీటి వంటి వారం, ఆవిరి వంటి వారం, గడ్డి వంటి వారం. ఎప్పుడైనా ఎవరైనా చనిపోవచ్చు. తర్వాత రక్షణ లేకుండా నరకానికి వెళ్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ప్రాముఖ్యంగా రక్షణ ధరించుకోవాలి. నేను మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఎప్పుడు కూడా హెల్మెట్ లేకుండా వెళ్ళకపోయేవాడిని. అందరూ నా జగతాలు చేసేవాళ్ళు. ఈ ప్రతి దాని కూడా హెల్మెట్, అది శిరస్త్రానం, అది ఉన్నది పెట్టుకోని చెప్పింది కదా. పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలంగా రక్షణ మనం కలిగి ఉండాలి, రక్షణ మనం కాపాడుకోవాలి. తర్వాత ఇంకా దేవుని వాక్యం అనే ఖడ్గం. అంటే ఇవన్నీ టూల్స్. వీటిని ఏమంటారు అంటే స్పిరిచువల్ టూల్స్, ఆత్మీయ వనరులు, ఆత్మీయ సదుపాయాలు. దేవుని వాక్యం. యేసుప్రభువు వారు కత్తి అనుకుంటే పేతురు ఏమనుకున్నాడు? ఈ కత్తి కాదు. చూడండి ఆ మాటలు ఎక్కడుందన్నమాట.
లూకాసు వార్త 22, లూకాసు వార్త 22, 47, 22, 47. నలభై 49 అమ్మ. ఆయన చుట్టూ ఉన్న వారు జరగబోవు దాన్ని చూచి, ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయన అడిగిరి. ఏమన్నారు? ప్రభువా వీళ్ళందరూ వచ్చారు, నేను పట్టుకుంటున్నారు. ఆయన శిష్యులు అన్నారు, ఈయన కత్తితో నరుకుదుమా అంటే ప్రభు అన్నాడు వద్దన్నాడు. ఏమన్నాడు? కత్తి తీసుకున్నవాడు కత్తి చేతులు నశిస్తాడు. కాబట్టి కత్తి అంటే ఆ కత్తి కాదు. మనం అనుకుంటాం చాలాసార్లు, ఏమనుకుంటామంటే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. కత్తులు కటాలు మనం వాడకూడదు. మనం వాడాల్సింది ఏమిటంటే దేవుని వాక్యం అనే ఖడ్గం. ఈ వాక్యం అనే ఖడ్గం ఏం చేస్తుంది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37 అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని పేతురు ముందు ఏం చేశాడంటే ఏ కత్తి వాడాడు? ఏ కత్తి? యేసుప్రభు ఉన్నప్పుడు ఏ కత్తి వాడాడు? గిత్సెమనే తోటలో మామూలు కత్తి. మామూలు కత్తి ఏం చేస్తే మనుషుని చంపుతుంది. కానీ వాక్యమైన కత్తికి హృదయంలో దూరి మనిషిని రక్షిస్తుంది. అతని ఆత్మ పరలోకానికి వెళ్ళేటట్టుగా చేస్తుంది. కాబట్టి అప్పుడు అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. కత్తి తీసుకొని ఒక దాసుని చెవి నరికాడు. ఎవరైనా? మల్కు అనే దాసుని, పేతురు. కాబట్టి తర్వాత పేతురుకు అర్థమైంది, నేను వాడాల్సింది కాదు ఈ కత్తులు కాదు. ఏ కత్తులు వాడాలి? హెబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచుల వాడిగలదై ప్రాణాత్మ దేవులను మూలుగులను కీలు అట్లా దూసుకొని వెళ్తుంది, హృదయంలోకి దూసుకుని వెళ్తుంది. దేవుని వాక్యం అనే ఖడ్గము మనుషులను రక్షిస్తుంది. భౌతికమైన కత్తి మనుషులను చంపివేస్తుంది. కాబట్టి మనం ఏ కత్తి వాడాలి? దేవుని వాక్యం అనే ఖడ్గం వాడాలి. దీనికి ఖడ్గం అనే పేరుంది. అదే హెబ్రీ 4:12లో ఒకటి. ఇది ఎలాంటి చెప్పండి, చదవండి. హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము మొట్టమొదటిగా ఎలాంటిది? అది సజీవమైన లివింగ్ వర్డ్. నెంబర్ 2 బలము గల. ఇట్ ఇస్ అ పవర్ఫుల్. దానికి ఎంతో శక్తి ఉంది వాక్యానికి. మూడవది రెండంచులు గల వాడి, అంటే అడుగు ఉడుతుంది. ఎటు కోసినా, ఇప్పుడు మనం కూరగాయలకు వస్తాం ఒక పక్కే ఉంటుంది, కానీ దేవుని వాక్యం ఎటు తిప్పినా అటు తిప్పినా పదునుగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం హృదయాన్ని, మూలుగును, ఆలోచనను దూసుకొని వెళ్తుంది. కాబట్టి దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని వాడాలి. ఎవరితోనో మీరు కొట్లాడితే శపిస్తే శపించకూడదు. ఇందాక అన్న చెప్పాడు కదా, కొట్లాడితే మళ్ళీ కొట్లాడకూడదు. యేసుప్రభు నోట ఏ కపటమును లేదు, మన నోట అట్లాగే ఉండాలి. మనం ప్రభు పిల్లలు, వాళ్ళు తిడితే మనం తిరిగి తిట్టకూడదు. అలాగా మనం దీవించాలి. అది మంచి విధానం. లేకపోతే వాళ్ళ వల్లే మనం ప్రవర్తిస్తే, వీడు దేవుని నమ్ముకున్నాడు. మా ఊళ్ళో చాలామంది వాళ్ళు హిందువులు ఏం చేసేవాళ్ళు అంటే క్రైస్తవులు గౌరవించేవాళ్ళు. క్రైస్తవులు గౌరవిస్తారు, ఎందుకంటే వీళ్ళు త్రాగరు, తినరు. మీ ఊరు కూడా అంతే, వాళ్ళు ఏమి చేయరు, మంచిగా చక్క బూతులు మాట్లాడరు అని భయపడతారు వాళ్ళు. అలా చెప్పుకోవాలి మన గురించి. మనం కూడా వాళ్ళ వల్లే, ఇతరుల వల్లే పాపం చేస్తే, ఇతరుల వల్లే కొట్లాడుకుంటే, ఇతరుల వల్లే ఘర్షణలు పెట్టుకుంటే వాళ్ళకు మనకు తేడా ఉంది కదా. దేవుని పిల్లలు ప్రత్యేకంగా జీవించాలి. దేవుని వాక్యం అనే ఖడ్గం ఉపయోగించాలి. సువార్త ప్రకటించాలి. అది 6వది. చివరిది 7వది ఏంటంటే, ఇది సర్వాంగ కోసం లేదు, కానీ ఈ 6ంటిని నడిపించేది. ఉదాహరణకి ఒక వ్యక్తి సైనికుడు ఏం పెట్టుకున్నాడు? హెల్మెట్ పెట్టుకున్నాడు అనుకోండి. తర్వాత సత్యమనే దట్టి బెల్ట్ పెట్టుకున్నాడు, శిరస్త్రాలం పెట్టుకున్నాడు, ఇదేంటిది కవచం పెట్టుకున్నాడు, మైమరు దొరుకున్నాడు, తర్వాత సిద్ధమనసు జోడు దొరుకున్నాడు, విశ్వాసం ఉంది, డాలు ఉంది, ఖడ్గం పట్టుకున్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ సరే అతను 3 రోజులు అన్నం తినలేదు అనుకోండి. 3 రోజులు అన్నం తినకపోతే యుద్ధం చేయగలడా? చేయలేడు. అతనికి లోపల శక్తి అనేది లేకపోతే యుద్ధం చేయలేడు. కాబట్టి ఈ శక్తి, బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన ద్వారా వస్తుంది. ఒకసారి ఒక మిషనరీ ఉన్నాడట. ఆ మిషనరీ ఆఫ్రికాలో నరహంతకులు ఉంటారు, చంపేస్తారు వాళ్ళు. ఈ మిషనరీని చంపడానికి చాలామంది గుంపుగా వెళ్ళి ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళారట. వెళ్ళి బాణాలు, బుల్లెట్లు ఇవన్నీ తీసుకొని, ఖడ్గాలు ఇవన్నీ తీసుకొని, ఆయుధాలు తీసుకొని వెళ్ళారు. వెళ్ళి రాత్రిపూట
వీడు ఒంటరిగా ఉంటాడు, చంపుదామని వెళ్ళారట. వెళ్తే వీళ్ళు 10 మంది ఉంటే ఆ మిషనరీ చుట్టూ కూడా వెలుగుందట. గొప్ప వెలుగుంది. ఎవరు కూడా ఏమీ చేయలేకపో, వాళ్ళందరూ కూడా సైనికులు పారిపోతున్నారట. అరే, మేము ఇతను సంపదానం ఏమొస్తే ఇతని చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎంత దూతలు సైన్య సమూహం మెరుస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారట. కాబట్టి ఇతని చుట్టూ ఏముంది ఇతని చుట్టూ ఎంతో మంది దూతలు ఆయుధాలు ధరించి రెడీగా ఉన్నారట. కారణం ఏమిటంటే ఎవరు వాళ్ళంటే పరలోకం నుంచి దేవుడు పంపించాడు. అతను ఏం చేస్తున్నాడు, లోపల కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అంతే, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ప్రార్థన చేస్తున్నాడు. అతని దగ్గర ఏ ఆయుధం లేదు, ఒంటరివాడు, నిస్సహాయుడు. కానీ ప్రార్థన అనే ఆయుధాన్ని పెట్టుకున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు, దేవుడు బైబిల్లో ఉంది, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావాలండి వారిని. ఆయన చుట్టూ ఒక దూత కాదు, ఆ మనుషుల చుట్టూ చాలా మంది దూతలు ఉంటారు. వారు కూడా ఆయుధాలు ధరించుకొని రెడీగా ఉన్నారట. వచ్చిన వాళ్ళు సైనికులు, బందిపోటు దొంగలు వీరిని చూసి పారిపోయారు. వాళ్ళు సాక్షి చెప్పారట. తర్వాత చెప్తే కదంటే, నా దగ్గర ఏమీ లేదయ్యా, దేవుడే పరలోకం నుంచి దూతలను పంపించాడు. కాబట్టి ప్రార్థన అనేది ఎంతో శక్తివంతమైంది. ప్రార్థన అనేది బలమైనది. ప్రార్థన లేకుండా మనం ఊడిపోతాం కదా. మోర్ ప్రేయర్ మోర్ పవర్. ఎక్కువగా ప్రార్థిస్తే ఎక్కువ శక్తి, లెస్ ప్రేయర్ లెస్ పవర్. తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తి. ఇంకా నో ప్రేయర్ నో పవర్. ప్రార్థన చేసే వాళ్ళకి శక్తే ఉండదు. కాబట్టి ఈ 7 మనం ధరించుకోవాలి. అపవాదిని జయించాలంటే ఈ 7 ఏంటి చెప్పండి. ఒకటి, సర్వాంగ కవచంలో ఉన్న 7 ఏమిటంటే, ఒకటి సత్యము అనే దట్టి, రెండవది నీతి అనే మైమరు, మూడవది సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు, 4 విశ్వాసం అనే డాలు, 5 రక్షణ అనే శిరస్త్రానం, 6 దేవుని వాక్యం అనే ఖడ్గం, ఆత్మ ఖడ్గం, వాక్య ఖడ్గం ఇది, 7 ప్రార్థన. ఈ 7 కనుక మీరు కలిగి ఉంటే ఏ దయ్యము, ఏ సైతాను, ఏ అపవాది, ఈ లోకంలో ఏ శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు. మన శత్రువులు ఎవరెవరు? లోకము, శరీరము, సాతాను. ఈ ముగ్గురు కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎప్పుడంటే ఈ 7 కలిగి ఉన్నప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, సత్యం కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి, సువార్త కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి. ఇవి కలిగి ఇప్పటిదాకా మనం ఒకవేళ ప్రభా నేను రక్షణ లేదు, రక్షణ శిరస్త్రాన్ని ధరించుకోలేదు, ప్రభా నన్ను క్షమించు, నాకు రక్షణ ఇవి ప్రభా. ఇప్పటిదాకా నేను సత్యమని సత్యమనే ఏంటిదని నడికట్టు ప్రభా అబద్ధం వల్లాడాను, ప్రభా నన్ను క్షమించు, ఇక నుంచి నేను సత్యం పలుకుతాను ప్రభా. ఇక్కడ దాకా నీతిగా జీవించదు ప్రభా, దాన్ని క్షమించు అది ఒప్పుకుంటే యేసు రక్తంలో కడగబడతాను ప్రభా. దేవుని వాక్యం పట్టుకోలేదు, చదవలేదు, ధ్యానించలేదు, నన్ను క్షమించు ప్రభు కడుగుతాడు. కాబట్టి 7 కలిగి ఉండి శత్రువు అనే అపవాదిని మనం ఓడిద్దాం. దేవుడి వాక్యమును దీవించును గాక.